సోషల్ మీడియాలో అటు పాజిటివ్ ట్రోలింగ్‌ని, నెగెటివ్ ట్రోలింగ్‌ని ఎలా చూస్తారు సార్? అలాగే చూస్తా. పాజిటివ్‌గా చూస్తాం. నెగెటివ్‌గా చూస్తాం. అంతే కదా! అంటే మీ మీద ఏమన్నా ఎక్కువ నెగటివిటీగా లేదండి. ట్రోల్స్ నా వల్ల ఇబ్బంది పడతారేమో తప్ప నేను ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమో. అంటే మీ వల్ల ఇబ్బంది అంటే? నేను కౌంటర్ ఇస్తాను కాబట్టి నన్ను అంటే నేను అకారణంగా అంటే నేను ఊరుకోను. నా వర్క్‌ని క్రిటిసైజ్ చేస్తే ఓకే. నన్ను క్రిటిసైజ్ చేస్తా అంటే ఊరుకోను. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? అంటే గదలగొండ గణేష్ రైటింగ్ లాంటి స్పీడ్‌గా బ్లాగ్ లేకపోవడం. సినిమా చాలా ఫాస్ట్‌గా తీస్తాను నేను. రైటింగ్ స్పీడ్‌గా ఉండట్లేదు. అందుకే వస్తుంది. చాలా మందికి చెప్పాను. సో ఫర్దర్‌గా అలా ఉండదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ చాలా స్పీడ్‌గా ఉంటాయి. కానీ 13 ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో, ఫిల్మ్ జర్నీలో మీ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనుకోవచ్చు. మీరు అది ఒప్పుకుంటారా? అంటే మరి ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అవును. మొన్న పాండమిక్‌లో ఇంకొక అందరికి 2 ఏళ్ళు వస్తే నాకు మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో క్రీమ్ 8 ఇయర్స్ ఇక్కడే పోతే ఆ 8 ఇయర్స్ తీసేస్తే మిగతా దాంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేసినాను. Yeah. సో ఆగస్ట్ 15th ఈ డేట్ మీద కూడా చాలా కాంట్రవర్సీ అయింది. ఏ కాన్వర్సేషన్ లేదు. ఇన్నర్గా మీకేం జరిగింది తెలియదు, కానీ బయట మా అందరికీ తెలిసింది గురువు గారితో పోటీకి వెళ్తున్నారు. ఆయనతో పోటీకి వెళ్ళడం కాదండి. పోటీకి వెళ్ళడం ఆయనతో ఎలా పోటీ పడతాం? లెజెండ్తో ఎలా పోటీ పడతాం? పురుజన్నది ఇస్ లెజెండ్. కొన్ని ఓటీటీ కన్సర్న్స్, కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి సినిమాకి. సో మాకు ఆ డేటే రావాలి ఖచ్చితంగా. ఇంకా లేకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ వేరే సినిమాలు అన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా తప్ప నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక 1 వీక్ నుంచి ఇక్కడ విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రేడియంట్ అవుతుంది పెయిన్. ఫిజియో చేయించుకోవడానికి టైం లేదు. 14వ తారీఖు ఈవినింగ్ ప్రీమియర్స్ పెట్టుకొని 4వ తారీఖు వరకు నేను షూటింగ్ చేస్తున్నాను. 10 రోజుల్లో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ప్రమోషన్స్ ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి ఫంక్షన్కి వెళ్తాం, ప్రతి ఇంటర్వ్యూ చేస్తాం. ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటాం? ఆయన మీద నాకు ఏం కోపం ఉంటుంది? ఆయన ఇంత కష్టపడిన సరే ఆయన మీద సినిమా వేద్దామని ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. కొన్నిసార్లు అన్అవాయిడబుల్గా ఉంటాయి సిచ్యువేషన్స్. అది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. బయట ఊరికే మీడియా చేసి ఆడవడు తప్ప ఆగస్ట్ 15th అనే డేట్ మంచి డేటు. ఇట్ కెన్ హ్యాండిల్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి. డెఫినెట్గా సరిపోతుంది. ఇట్ కెన్ అకామిడేట్, అవర్ థియేటర్ సిస్టమ్ కెన్ అకామిడేట్ 3-4 ఫిలిమ్స్. బట్ చార్మి గారు ఎందుకు అన్ఫాలో చేశారు హరీష్? ఏమండి ఆవిడ ఎందుకు చేశారని చెప్పి ఆవిడ అడగల, ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఇరిటేషన్ వచ్చింటుంది ఆవిడకి. ఆవిడ పొజిషన్లో నేనున్నా కూడా అన్ఫాలో చేసి ఉన్నాను, తెలీదు. అరే మనం ముందు ఏదో చేస్తే మళ్ళీ ఈ సినిమా ఏంటి మాకు మధ్యలో ఇరిటేషన్ ఎవరికైనా ఉంటుంది. ఇరిటేషన్ అందులో తప్పే ఉందండి. సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకూడదు మీరే చెప్తుంటే ఎలాగా? వాళ్ళ ఇష్టం, తప్పే ఉంది. ఆవిడ ఇష్టం. నేను ఆవిడనే తప్పుపడను. విచ్ ఇస్ అ నైస్ లేడీ. నేను బాంబేకి వెళ్ళినప్పుడు చార్మి గారిని, పూరి గారిని కలిసాను గతంలో 2 సార్లు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. రిలీజ్లప్పుడు ఇరిటేషన్ అప్పుడు ఇంకా ఉంటుంది ఇరిటేషన్. దానికి అది సహజం, మానవ సహజం. అది అందులో తప్పలేదు. సో మీకు ఎలా అనిపించింది డబుల్ స్మార్ట్ ట్రైలర్? ఇద్దరిపోయింది. ట్వీట్ చేసి చూడలేదా? చూసారు. మరి చూసిన తర్వాత ఎలా అడుగుతాం? అంటే మేము ట్వీట్ చేయడం చూశాను. మీరు మీ ఎక్స్ప్రెషన్తో మీరు చెప్పారు. రామ్ మామూలు బండిల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. పూరి గారికి ఒక క్యారెక్టరేషన్ స్ట్రీక్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసారంటే అదిరిపోద్ది. స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నాకు మీ సినిమాలో గదలగొండ గణేష్లో అప్పటి వరకు వెయిట్ చేసిన ఒక పర్సన్ డైరెక్టర్ అవ్వాలని అవ్వలేక ఉండిపోయిన పర్సన్ అలా వచ్చి చేతిలో మైక్ పట్టుకుని యాక్షన్ అని చెప్పే సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్స్ నాకు మీ డైరెక్షన్లో. థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ టైం మీరు షాక్ సినిమాకి మీరు యాక్షన్ చెప్పిన సీన్ గుర్తుందా? ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? యా ఆఫ్ కోర్స్. 1 బ్యాక్ షాట్ ఆఫ్ రవి అన్నయ్య 40 feet క్రెయిన్లో తీసిన 1 బ్యాక్ షాట్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయినా ఫస్ట్ షాట్. బట్ మరీ తనిఖీల బరిలాగా ఏడ్చేయలేదు, కానీ అందులో వర్క్ టెన్షన్లో ఉన్నాం కాబట్టి. బట్ దట్స్ ఆ షాట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అమీర్పేట దగ్గర ఒక అపార్ట్మెంట్లో తీసాను. బట్ అంతకంటే ముందే మా గురుగారు రవిరాజ్ శెట్టి గారు ఏమైనా బ్యాలెన్స్ షాట్లు ఉంటే ఆయన క్లోజప్పే కదా, ఇది క్రౌడ్ షాట్ కదా తీసేయి అని చెప్పేవాళ్ళు. సో యాక్షన్ అంతకుముందు చాలాసార్లు చెప్పాము. బట్ యాజ్ డైరెక్టర్గా మన సినిమాకి మనం చెప్పడం అనేది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. సో మీలో డైరెక్టర్తో పాటు యాక్టింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి అనేది నా ఒపీనియన్. నేను ఒకసారి మీరు అనిల్ రావుపూడి గారు కలిసి ఒక స్కిట్ చేసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది.